పట్టుకుని ఆ నామాన్ని భావిద్దాం. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సృష్టిలో ఏ విద్యలైనప్పటికీ సరస్వతి వీణ వల్లే వచ్చాయి కదా. కానీ సరస్వతి వీణ కంటే మించిన మాధుర్య అమ్మ గొంతుంది అంటే అర్థం ఈ విద్యలన్నిటికీ మూలం అమ్మయే అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి గొప్ప భావం. అది గ్రహించవలసిన అంశం. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. అమ్మవారి చిరునవ్వు ఇది పట్టుకుంటే మోఖ కవి గారికే 500 శ్లోకాలు వెలుకొచ్చాయి. ఇంకా మహానుభావుడు ఆయన ఉమాశాస్త్రం రచించిన గణపతి ముని గారికి ఆయనకి కొన్ని 100 శ్లోకాలు వెలుకొచ్చాయి. ఆ నవ్వు అంత గొప్పది. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ప్రభాపూర అనే మాట ఇప్పుడు చెప్పుకున్నాం మనం. నిజారుణ ప్రభాపూర. ఆ వెలుగులో ప్రపంచమంతా మునిగిపోతుందట. ఇప్పుడు అమ్మ నవ్వు వెలుగులో ఆ నవ్వు వెలుగు ప్రవాహం మందస్మిత. మందస్మిత అంటేనే చిరునవ్వు అండి. చిరునవ్వు అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రసన్నంగా నిండైన ఆనందం ఉన్నప్పుడు చిరునవ్వు వస్తుంది. అదే కానీ ఉద్రేకంతో కూడిన ఆనందాలు వస్తే అట్టహాసాలు, వికటాట్టహాసాలు, వికృతహాసాలు మనకు సాధారణంగా అలవాటైనవి. పక్కపక్క నవ్వులు, ఇక నవ్వులు ఇవన్నీ వెలుకొస్తాయి. అమ్మ నవ్వితే చాలా కేవలం మందస్మిత. అది ఎప్పుడు చెదరదే. ఎంత అద్భుతం అది. ఎందుకంటే నిండైన ప్రసన్నమైన సచ్చిదానంద స్వరూపుని ఆవిడ. ఆ సచ్చిదానంద లక్షణం జ్ఞాన ఆనంద రెండిట్టి తెలియజేసేది ఆవిడ నవ్వు. అందుకే నవ్వును తలంచుకుంటే మనకి రెండూ కలగాలండి. జ్ఞానము ఆనందం కలుగుతాయి. జ్ఞానానందములు కలిగినటువంటి నవ్వు అది. అందుకే మందస్మిత. ఆ నవ్వు ఒక ప్రవాహంలో వస్తుందట. ఈ ప్రవాహంలో ఒక ఆయన కొట్టుకుపోయేట. మజ్జత్ కామేశ మానస. కామేశ్వరుడి మనస్సు ఆ నవ్వనే ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఎక్కడికి పోయిందో లేదు తెలియదు. మనస్సు వెళ్ళిపోయింది. నిజంగా మనస్సు లయమైతేనే కావాల్సిందండి. మనస్సు లయమైపోయింది అందులోకి. ఆ నవ్వులో మనస్సు లయం చేసుకుంది. ఆ మన్మధుడు ఉన్నాడే, ఆ శివుడిని ఓడించడానికి 5 పువ్వుల బాణాలు రెడీ చేసుకున్నట్టు. అరవింద మశోకంచ చూతంచ నవమల్లిక. 5 పువ్వుల బాణాలు రెడీ చేసుకున్నట్ట. ఫెయిల్ అయిపోయాడు. ఏడ్చాడు అమ్మ దగ్గర. ఎలాగమ్మా అని. నీ 5 పువ్వుల బాణాలు పరిచయురా, నా దగ్గర ఒక్క బాణం ఉందందిట. నీ 5 పువ్వుల బాణాలు వ్యర్థమైపోతాయి, కేవలం నా నవ్వు బాణం చాలు ఆయనకి అన్నది. అక్కడ మన్మధుడు 5 పువ్వుల బాణాలు చేయలేని పని అమ్మవారి యొక్క చిరునవ్వు అనే బాణం పనిచేసింది. దాంతో మొత్తం వశ్యమైపోయాడు. అసలు మన్మధుడు చేసిన పని ఏమిటండి? అమ్మవారికి శివుడు లొంగిపోయేలా చేయాలని. ఆయన ఫెయిల్ అయిపోయాడు, తగలబడిపోయాడు. కానీ ఆవిడ ఒక్క నవ్వు నవ్విందిట. అంతే. నీ చెయ్యి పట్టుకున్నాను, ఇవాళ నుంచి నీ దాసుణ్ణి అని చెయ్యి పట్టుకున్నాడు. మన్మధుడు చేసిన పని ఏమిటండి? అమ్మవారికి శివుడు లొంగిపోయేలా చేయాలని. ఆయన ఫెయిల్ అయిపోయాడు, తగలబడిపోయాడు. కానీ ఆవిడ ఒక్క నవ్వు నవ్విందిట. అంతే. నీ చెయ్యి పట్టుకున్నాను, ఇవాళ నుంచి నీ దాసుణ్ణి అని చెయ్యి పట్టుకున్నాడు. అవునా లేదా? కనుక నా నవ్వుతోని శివుడి మనస్సును ముంచేసింది. ఏమిటయ్యా అంత బింకంగా పెట్టుకుని మనస్సును కూర్చున్నావు కదా, నిగ్రహించుకున్నావు కదా అంటే, అవునా నిగ్రహించుకున్నానా అని అంటట. ఏమైంది? ఆ మనస్సు కొట్టుకుపోయింది అన్నాడు. ఎందులో? ఆవిడ చిరునవ్వులు మునకలేస్తోంది మనస్సు. కొట్టుకుపోయిందనుకంటే ఇది ఇంకా బాగుందండి. మునకలేస్తుంది ఆవిడ నవ్వులో, మునకలేస్తుంది. కానీ శివుడి మనస్సు వెతుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అమ్మ నవ్వులో శివుడి మనస్సు దొరుకుతుంది, మునకలేస్తుంది అక్కడ. అందుకే అమ్మ నవ్వు చూస్తే అందులో మునకలేస్తున్న శివుడి మనస్సు కూడా మనకు దొరుకుతుందండి. ఇప్పుడు రెండూ లభిస్తున్నాయి మనకు. శివశక్త్యైక్య ప్రవాహం అందులోంచి మనం పొందవచ్చు. ఇక్కడ ఎంత రమ్యమైన భావమా!